లిల్లీ మరియు చిన్న కుక్కపిల్ల. ఒక తీపి ఉదయం లిల్లీ 8 ఏళ్ల చిన్నారి తన ఇంటి దగ్గర పార్క్లో ఆడుకుంటోంది. పక్షుల చిలకచిలుకలు, గాలి తాకిడికి ఊగుతున్న చెట్లు ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఓ పొద దగ్గరగా వెళుతుండగా కూన కూన అనే చిన్న శబ్దం వినిపించింది. ఆశ్చర్యంగా అటు తిరిగి చూసిన లిల్లీ ఒక చిన్న ముద్దొచ్చే కుక్కపిల్లను గమనించింది. అది తెలుపు గోధుమ రంగుల ఫరవాలతో భయంతో ఆమెను చూస్తూ ఉంది. అయ్యో, నువ్వు మార్గం తప్పిపోయావా చిన్నవాడా? అంది లిల్లీ మెల్లగా దగ్గరికి వెళ్లి. కుక్కపిల్ల తన చిన్న తోకను ఊపినా అలాగే ఉంది. లిల్లీ దానిని జాగ్రత్తగా ఎత్తుకుని ప్రేమగా నిమిరింది. నీకోసం ఓ మంచి ఇల్లు కనిపెట్టాలి అంది నిశ్చయంగా. ఆమె పక్కపక్కన ఇళ్లకు వెళ్లి ఈ కుక్కపిల్ల మీద అని అడిగింది. కాని ఎవరూ దాన్ని చూడలేదని చెప్పారు. సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసరికి లిల్లీకి ఓకింత బాధేసింది. ఒకవేళ నీ ఇంటి వాళ్ళు దొరకకపోతే నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అంది. ఆనందంగా కుక్కపిల్ల ఆమె ముఖాన్ని లాకించింది. థ్యాంక్ యూ అన్నట్టుగా. అంతలో ఓ పెద్దమ్మ వాకింగ్ చేస్తూ రావడం చూసింది లిల్లీ. ఓహ్ నా బెల్లా అని ఆమె ఆనందంతో అరిచింది. నువ్వు నా చిన్నారిని దొరికించావు. బెల్లాను తిరిగి ఇచ్చేటప్పుడు లిల్లీకి కొంచెం బాధేసినా ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ పెద్దమ్మ నవ్వుతూ, నీవు నిజమైన దేవతమ్మవే. నువ్వు ఎప్పుడైనా బెల్లాను చూసేందుకు రావచ్చు అంది. నిజమా? అబ్బా, నాకు ఎంత సంతోషం అంది లిల్లీ. ఆ రోజు నుంచి లిల్లీ మరియు బెల్లా మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కలుసుకుని ఆనందంగా గడిపేవారు. బాలుడు మరియు అతని జంతు స్నేహితులు. ఒక ఊరిలో రవి అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతనికి జంతువులు అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని బాధ పెడితే తట్టుకోలేడు. ఒకరోజు రవి తన ఇంటి వెనుక ఉన్న తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న కుక్కపిల్ల చెట్ల మధ్య నలిగిపోతూ ఏడుస్తూ కనిపించింది. అది బెంబేలెత్తిపోయి భయంతో వణికిపోయింది. రవి నెమ్మదిగా దానికి దగ్గరయ్యాడు. ముద్దు చేస్తూ దాన్ని గోకుతూ ప్రేమగా తడిమాడు. అలా చేయగానే కుక్కపిల్ల నెమ్మదిగా అబ్బురపడుతూ చూస్తూ కుదుటపడింది. ఆ రోజు నుంచి రవి ఆ కుక్కపిల్లను తన స్నేహితుడిగా చేసుకున్నాడు. దానికి బంటి అని పేరు పెట్టాడు. రోజూ బంటి కోసం ఆహారం తెచ్చేవాడు. అది ఆనందంగా తోక ఊపుతూ రవితో ఆడేది. ఒకసారి రవి పొలాల్లోకి వెళ్లినప్పుడు ఒక చిన్న గుడ్లగూబ గాయపడిపోయి పడి ఉన్నదని గమనించాడు. అది ఎగరలేక భయంతో ఉంది. రవి వెంటనే దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లి సహాయంతో దానికి మందు పెట్టాడు. తినడానికి కొంచెం ఆహారం కూడా ఇచ్చాడు. కొన్ని రోజులలోనే అది కోలుకుని తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇలా రవి నెమ్మదిగా అన్ని జంతువుల స్నేహితుడిగా మారిపోయాడు. కోతులు, పిట్టలు, పిల్లులు అన్నీ రవిని చూసి సంతోషంగావి. అతని దయ, ప్రేమ జంతువులకు భయం లేకుండా మానవుల మీద నమ్మకం పెరగడానికి సహాయపడింది. అప్పటినుంచి రవిని అందరూ జంతుమిత్రుడు అని పిలుచుకునేవారు.